सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులు, మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షములతో మనము ఈరోజు పొద్దున దత్త జయంతిని పండుగలాగా జరుపుకున్నాము. పొద్దున మనము స్వామివారిని ఇంటికి ఆహ్వానించాము. మన ఇంట్లో స్వామివారు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆ స్వామివారు మనకి ఆయన నివసించినటువంటి క్షేత్రాలు అంటే మనల్ని ఆయన నివసించినటువంటి ప్రాంతాలకి మనల్ని తీసుకెళ్తున్నాడని చెప్పాలి. ఆ ప్రాంతాలంతా మనం ఒకసారి దర్శించుకుందాం. అంటే దత్తాత్రేయ స్వామి మొదట ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ అంతర్ధానం అయ్యారు, ఆయన చూపించినటువంటి లీలలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు స్వామివారు మనకి వివరిస్తున్నారు. మొట్టమొదటిగా స్వామివారు దత్తాత్రేయ స్వామి పిఠాపురంలో శ్రీపాద వల్లభులుగా జన్మించారు. ఈయన పిఠాపురం అనేది మనకి అందరూ దర్శించున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇక్కడ సుమారు 80 సంవత్సరాల క్రిందట అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, వాసుదేవానంద సరస్వతి స్వామి గురుచేతులు రాస్తున్నారు కదా, ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి పిఠాపురాన్ని దర్శించడానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన అక్కడ 4 మాసాల పాటు ఉన్నారు, 4 నెలలు అక్కడ ఉన్నారు. అయితే అప్పటికి శ్రీపాద స్వామి పిఠాపురంలో ఉన్నా కూడా అక్కడ ఎవరికి కూడా తెలియదు దత్తస్వామి ఒకరిక్కడ అవతరించారు అనే విషయము అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అంటే శ్రీపాదులుగా అవతరించారు అన్న విషయము పిఠాపురంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. తర్వాత అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీ గురుచేతుల్లో రాస్తున్నారు కదా, ఆ రాసినటువంటి వృత్తాంతం అంతా కూడా అక్కడ పిఠాపురంలో ఉండే వాళ్ళకి తెలియజెప్పారు. తెలియజెప్పి అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉందంట. అక్కడ నాకైతే తెలియదు. ఆ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనే చిన్న దత్తాత్రేయ అంటే ఆ ఆలయంలోనే దత్త మందిరాన్ని వాసుదేవానంద సరస్వతి స్వామి నిర్మింపజేశారు. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు శ్రీపాదులు అక్కడ పిఠాపురంలో మొదటిగా అవతరించారు అన్న విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఆ పిఠాపురంలో స్వామి వారిని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అక్కడ ఒక చిన్న దత్త మందిరాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతిష్ఠ కూడా ఆయనే చేశారు. అదే శ్రీపాద స్వామి మొదటిగా జన్మించినటువంటి స్థలం అని మనం చెప్పుకుంటాం. తర్వాత కరంజా గ్రామం, పిఠాపురం నుంచి స్వామివారు కరంజా అనే గ్రామానికి వెళ్ళారు. ఈ కరంజాలో మనకి కరంజా అనే గ్రామంలో అంబ జన్మించడము, అంబగా జన్మించిన తర్వాత పూర్వ సంస్కారం వలన ఆమె శివభక్తురాలు అవ్వడము, మాధవ శర్మని వివాహం చేసుకోవడము, తర్వాత వాళ్ళకి ఇదంతా మనకి గురు చరిత్రలో కరంజా గ్రామంలో ఏ విధంగా ఆమెకి నృసింహ సరస్వతి స్వామి జన్మించారనే విషయాన్ని మనము గురు చరిత్రలో వివరించుకున్నాము. తర్వాత కురుపురము, ఈ కురుపురము అనేది మనకి తెలిసి మనమందరం కూడా అంటే దత్తక్షేత్రాలన్నీ కూడా మనము మాస్టర్ గారి దయ వలన దర్శించామనే చెప్పాలి. కురుపురంలో కృష్ణా నది మధ్యలో ఒక ద్వీపం లాగా కురుపురం ఉంది. ఈ కురుపురంలో మన సత్సంగ సభ్యులకే చాలా అనుభవాలు జరిగి ఉన్నాయి. దానిలో నాకు తెలిసి వెళ్ళినప్పుడు మన సత్సంగ సభ్యులు వెళ్ళినప్పుడు ఆ కురుపురంలో ఒక తెప్పలు దాటి స్వామివారి మందిరానికి రావాలి. ఆ తెప్పలు దాటి రావడము అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అనేటివి జరిగి ఉన్నాయి. ఈ మధ్య అంటే 2017-18 కాలంలో ఒక లీల జరిగిందని మనం ఇప్పుడు వివరించుకున్నాము. అందరూ కూడా శ్రీపాద కురుపురానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బస్సులో వాళ్ళు ఏం చేశారంటే అంటే 70 మంది దాకా మనం అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ కూడా ప్రసాదం దొరుకుతుందా అని లభిస్తుందా స్వామివారి ప్రసాదం అంటే ఇంతమందికి మేము తయారు చేయలేమని చెప్తారు అక్కడ ఉండేటువంటి పూజారులు. చెప్పిన తర్వాత సరేలే బస్ వాళ్ళు మేము ప్రిపేర్ చేసి పంపిస్తామన్నారు. 8 గంటల దాకా కూడా ఆ బస్ వాళ్ళు పంపించినటువంటి ప్రసాదము చేరదు.
తర్వాత అప్పుడు అక్కడ పూజారి వచ్చేసి రండి ప్రసాదం తీసుకుంటారు అని పిలిచారు. పిలిచినప్పుడు ఆ ప్రసాదం పాత్ర చాలా చిన్నదిగా ఉంది. ఆ చిన్నదిగా ఉండేటువంటి పాత్రలో 70-80 మందికి సరిపోయి, అంటే జస్ట్ ప్రసాదంగా తీసుకుంటే ప్రసాదంగానే ఉంటుంది కానీ మన ఆకలి తీరే అంత ప్రసాదం అయితే అక్కడి నుంచి మనకి లభించదనే చెప్పాలి. కానీ ఈ 70-80 మందే కాక గురుపురంలో చాలా మంది అక్కడ స్వామిని దర్శించడానికి వచ్చిన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెడతానే ఉన్నారు, అందరూ తింటానే ఉన్నారు. ఆ పాత్రలో ఉండేటువంటి ఆ ప్రసాదం అలాగే ఉంది. దానికి మనకి గురు చరిత్రలో ఒక లీల ఉంది. భాస్కర శర్మ ఆయన కొంచెం బియ్యం తెచ్చుకుంటారు. కొంచెం బియ్యం తెచ్చుకునేది శ్రీ గురుడికి మాత్రమే సరిపోయేంతగా ఉంటుంది. అందరు ఊర్లో వాళ్ళు రోజుకొకళ్ళు శ్రీ గురునికి ప్రసాదం నైవేద్యం పెడుతూ ఉంటారు కదా. అలాగే భాస్కర శర్మ కూడా పెట్టాలనుకోవడము. తర్వాత ఆయన ఏంటంటే అందరూ ఎగతాళి చేస్తారు, నువ్వు తెచ్చుకుంది అంతే కదా, అది ఆయనకే పెట్టు, మాకందరికి సరిపోదు అని. శ్రీ గురుడేమో ఇక్కడ అందరికీ పెడితే గాని, అంటే సమపంక్తిన భోజనం చేస్తేనే మేము నైవేద్యాన్ని స్వీకరిస్తామని చెబితే అందరూ ఇంకా స్వామివారు చెప్పారు కదా అని రావడము. ఆ భాస్కర శర్మ కూడా అన్ని వండుకుంటాడు పదార్థాలన్నీ. కానీ ఎవరు కూడా ఏంటంటే నువ్వు స్వామివారికి పెట్టి చాలు అంటారు. భాస్కర శర్మ వెళ్ళి శ్రీగురుని అడిగితే పైన వంటకాల మీదంతా ఒక గుడ్డ కప్పేసి ఆ గుడ్డని తీయకుండా నువ్వు అందరికీ ప్రసాదం పెట్టు అంటే అలాగే పెడుతూ ఉంటాడు. నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉంటాడు. చివరికి అందరూ ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. తర్వాత పొట్లాలు కట్టుకొని కూడా తీసుకెళ్తారు. కానీ తర్వాత చివరిగా చూసేసరికి ఆ వండిన పదార్థాలన్నీ అలాగే ఉంటాయి. అప్పుడు ఏం చేయమంటే జలచరాలకు వెయ్యి అని చెప్తారు. ఆ విధంగా ఈ మన సత్సంగ సభ్యులు వెళ్ళినప్పుడు కూడా కురుపురంలో వాళ్ళు ఆ విధంగానే మనకు, అంటే మనము ఈ గ్రంథంలో చూసినటువంటి విషయాన్ని మనం ఏమనుకుంటాము, పుస్తకంలో మాత్రమే పరిమితము, అవన్నీ వాస్తవంగా జరిగాయా లేదా అనే డౌట్ కూడా మనకు వస్తుంటుంది. ఎందుకంటే రామాయణమే జరిగిందా అంటున్నారు, ఇప్పుడు నిజంగా జరిగిందా, అది ఒక కల్పిత కథే అని అంటున్నారు ఇప్పుడు చాలా మంది కూడా. కాబట్టి అది కల్పితం కాదు, అంటే మనకి ఏ గ్రంథములో రచించినటువంటి విషయమైనా కావచ్చు, అది కల్పితము కాదని భగవంతుడు నిరూపిస్తున్నాడు అక్కడ. అదేవిధంగా మన సత్సంగ సభ్యుల్లో ఒకరు వెళ్ళేటప్పుడు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఎప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితము వెళ్ళేటప్పుడు ఒక 3 సంవత్సరాల అమ్మాయికి ఒంటి మీదంతా దద్దులు వస్తుంది. దద్దులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది అమ్మవారు అలా అని చెప్పేసరికి వెళ్ళిపోదాం తిరిగి అంటారు. కానీ వీళ్ళు పిఠాపురము, గాంగాపురము, కురుపురము అంటే ఘటక్షేత్రాలన్నీ దర్శిస్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఆ పాపకి ఒంట్లో దద్దులు ఉంటుంది. పెద్దవాళ్ళేమో వెళ్ళిపోదాం, మీరు అమ్మవారు, వద్దు వద్దు అని చెప్పినా కానీ వినరు. భగవంతుని మీద నమ్మకం ఉంచారు అక్కడ. ఎందుకని? నరహరి శర్మ, నంది శర్మ లీలలు. నరహరి శర్మ, నంది శర్మ వాళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు భగవంతుడు దాన్ని తొలగించాడు కదా. ఆ భగవంతుని మీద విశ్వాసంతో వీళ్ళు ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. తర్వాత ఆ ఒక ప్రదేశ గాంధాపురంలో వాళ్ళు నిద్ర, అంటే నైట్ హాల్ చేస్తారు కదా, అలా పడుకో ఉండేటప్పుడు కళ రావడము, ఆ కళలో వాళ్ళు ఎక్కడో చిమ్మడమో ఏదో జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు పక్క రోజు ఉదయాన్నే చూసేసరికి షిరిడీకి వచ్చేటప్పటికి ఒంటి మీద ఒక దద్దు కూడా ఉండదు. మరి అవన్నీ ఏంటి ఆ లీలలో అంటే మనము గ్రంథాన్ని చదివినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి కేవలం కల్పితం అనుకోకూడదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు స్వయంగా నిరూపిస్తున్నాడు, నేనున్నాను అని నిరూపిస్తున్నాడు ఆయన. అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది మనం ఉంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా కురుపురంలో చాలా మందికి చాలా అనుభవాలు అనేటివి జరిగి ఉన్నాయి. తర్వాత కురుపురం నుంచి వాళ్ళు గాంగాపురం అనే శ్రీపాద స్వామి గాంగాపూర్కి నరసోబావాడిలో ఉన్నారు. ఈ నరసోబావాడిలో జరిగినటువంటి ఒక లీల గురించి వివరించుకుందాం. నరసోబావాడిలో శ్రీగురుడు మానవాకృతితో భూమిపై సంచరించిన కాలంలో జరిగినటువంటి లీలలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. గురు చరిత్రలో మనకి చాలా వరకు ఇచ్చున్నారు. గురు చరిత్రలో పొందుపరచినటువంటి ఒక లీలని ఇక్కడ మాస్టర్ గారు మనకి వివరిస్తున్నారు. శ్రీగురుడు ఈ నరసోబావాడిలో నివసించిన 12 సంవత్సరాలలో అమరపురము, సిరోలా గ్రామం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి గురు చరిత్రలో వస్తుంది. కురుద్వాడ అనే గ్రామాలకి భిక్షకి వెళ్తూ ఉండేవాళ్ళు స్వామి.
అలా వెళ్తూ ఉండేటప్పుడు ఈ నరసోబావాడి అనేది కూడా చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము. ఇది కృష్ణ పంచగంగలు కలిసే చోట ఉండేటటువంటి ఒక ప్రాంతం. శ్రీగురుడు ఉండేటువంటి కాలంలో నరసోబావాడి ఉన్న ప్రాంతం అంతా మహారణ్యంగా ఉండేది. ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఉదుంబర వృక్షాలు ఎక్కువగా ఉండేయంట అక్కడంతా కూడా. నరసోబావాడి క్షేత్రం సందర్శించిన వాళ్ళకి ఇది బాగా అవగతం అవుతుంది. దాని లీల ఒక పేద సద్బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్ధరించదలిచి ప్రతిరోజు కూడా శ్రీగురుడు సిరోలా అనే గ్రామానికి వెళ్ళేవాడు. ఒకనాడు ఆ పేద బ్రాహ్మణుడింటికి భిక్షకు వెళ్ళి ఆయన అక్కడ నిలిచి నారాయణ నారాయణ అని ఏక వేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఉచితాసనం మీద, అంటే అప్పుడు కాలంలో భిక్షకి ఎవరు వచ్చినా కానీ మామూలుగా ఇప్పుడైతే మనము భిక్ష బయట పెట్టేసి పంపించేస్తాము, కానీ అప్పుడు కాలంలో భిక్షాటన కోసం వచ్చిన వాళ్ళని భిక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తిగా అప్పుడు భావించేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోకి తీసుకొని వచ్చి, మనకి అది మంజునాథ సినిమా చూస్తే చాలా బాగా తెలుస్తుంది. దానిలో భిక్షాటనకు వచ్చినటువంటి శివుడు వచ్చాడు కాబట్టి అలా కూర్చోబెట్టాడని మనం అనుకుంటాం, కానీ భిక్షాటనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అలాగే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి మనకంటే ఉన్నతాసనం మీద మనం తీసుకునే ఆహార పదార్థం ఎప్పుడు కూడా మనకంటే కొంచెం ఉన్నతాసనం మీద పెట్టాలి. ఎందుకంటే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాగ పెట్టి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, ముస్లిమ్స్ చాప వేసి ఆ చాప మీద ఆహార పదార్థాలు అన్ని పెట్టేవాళ్ళు. వాళ్ళు కింద కూర్చొని తిన్నా కూడా చాప మీద ఆహార పదార్థాలు అన్ని పెట్టి వాటిని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ అలాగా ఈ భిక్షాటనకు వచ్చినటువంటి నరసింహస్వామి సరస్వతి స్వామి ఉచితాసనం మీద కూర్చోబెట్టి పూజించాడు. ఆ రోజు అతను ఇంత ధాన్యం దంచుకుంటూ ఉన్నారు. అతిథి కోసమైనా విస్తరాకు కొనడానికి ఆ బ్రాహ్మణుడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదంట. ఆ బ్రాహ్మణుడి దగ్గర అతిథి వస్తే అన్నం పెట్టడానికి విస్తరాకు కొనడానికి కూడా చిన్న పైసా కూడా లేదు. అతడు బాధపడుతూ ఉన్నాడు. శ్రీగుడేమో వచ్చాడు, కానీ ఆహారం పెట్టడానికి కనీసం ధాన్యం దంచుతున్నాడు, కానీ పెట్టడానికి విస్తరాకు కూడా లేదు. శ్రీగురునికి తెలియకపోతే కదా, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అంతా తెలుసు. ఆయన అది గుర్తించి అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని శుభ్రంగా కడిగేసేసి దాని మీద భిక్ష పట్టించమని చెప్పారు శ్రీగురుడు. అతడు అలాగే చేశాడు. స్వామివారి మాట కదా, అందుకని అలాగే చేశాడు. శ్రీగురుడు ఆ భిక్షనే ఎంతో ప్రీతిగా ఆరగించి తృప్తిగా వెళ్ళాడు. అంటే మనం పెట్టేటటువంటి ఆ భిక్ష అన్నము అనేది ఏ భావముతో పెడుతున్నాము అనే దాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. వీళ్ళు పంచభక్ష పరమాన్నాలు పెట్టారా, పచ్చడి మెతుకులు పెట్టారా అనే భావం ఎప్పుడు కూడా మహాత్ములకు అనేది ఉండదు. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం అనేది. ఏ భావంతో మనం ఇస్తామో దాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే శ్రీగురుడు ఆ రాయిని శుభ్రం చేసి అక్కడ దాని మీద అన్నం పెట్టమన్నారు. అలాగే అన్నము వడ్డించారు. ఆయన తృప్తిగా తిన్నారు. వెళ్ళేటప్పుడు అన్నదాత సుఖీభవ అంటూ ఆ రాయి మీద ఆయన హస్తాన్ని ఉంచారంట స్వామి. దాని మీద వాళ్ళ వేలు అలాగే ఆ రాయి మీద శాశ్వతంగా ముద్రించుకోపోయారు. అది అప్పుడు ఆయన ఇక నుంచి నీవి వేలి ముద్రలు గల రాయిని పూజిస్తుందని చెప్పారు శ్రీగురుడు. ఆయన వేలి ముద్రలు వేస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే అందరికీ చీటీ రాయించి వేలి ముద్రలు వేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా శ్రీగురుడు కూడా ఆ రాయి మీద తన వేలి ముద్రల్ని శాశ్వతంగా వేసి ఆయన శాశ్వతంగా, అంటే ఆయన ప్రత్యక్షంగా వేసినటువంటి వేలి ముద్రలు అవి కాబట్టి ఆ రాయినే నువ్వు పూజిస్తూ ఉండు అని చెప్పారు. ఇంకా నుంచి నీ దారిద్ర్యము పటాపంచలైపోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఆ రాయిని, అంటే ఇప్పుడు మనం కురుపురం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ పాదుకల్నే కదా పూజిస్తాము. సాక్షాత్తు స్వామివారు అక్కడ నెలకొన్నటువంటి ఆ పాదుకల్నే ఎప్పుడు మహాత్ములు చెప్పినా వారి యొక్క పాదుకలనే శాశ్వతంగా చెప్తారు. మనం అందుకే శటగోపురం పెట్టుకునేటప్పుడు కూడా శటారి మీద కూడా స్వామివారి పాదుకలే ఉంటాయి. అంటే పాదుకలకి అంతటి పవిత్రమైనటువంటి స్థానం అనేది ఉంది. ఎందుకంటే మనకి ఆధారం అంతా కూడా భూమి మీద మనం నిలిపి నడిపించేది పాదాలే కాబట్టి పాదాలకి అంతటి పవిత్రమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ స్వామివారు ఆ చేతి ముద్రల్ని రాతి మీద వేశారు. అప్పటి నుంచి ఆయన రాయినే పూజించుకుంటూ ఉన్నారు. తర్వాత గాన్గాపుర మహత్యం తీసుకుంటే, గాన్గాపురంలో అంటే ఒక్కొక్క లీలే. పిఠాపురంలో ఏం జరిగింది, కరంజాలో నర్సోబావాడి, కురుపురము, చివరిగా గాన్గాపురం తీసుకుంటే ఈ గాన్గాపురంలో
సెప్టెంబర్ 24, 1949 నుండి 3 రోజుల పాటు అంటే 1949లో 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భీమా నదికి వరదలు వచ్చాయంట అక్కడ. ఆ వరద నీరు గ్రామంలో ప్రవేశించి అంతా బీభత్సం చేసేసింది. ఈ భీమా అమరజా నదుల సంగమంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వారి ఆలయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అంటే మనము గురు చరిత్రలో అన్ని లీలలు చాలా వరకు మాస్టర్ గారు వివరించున్నారు. అందులో లేనటువంటి లీలలు మాత్రమే మనం ఈ రోజు వివరించుకుంటున్నాము. ఆ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి దాని కప్పు మాత్రమే పైన మాత్రమే 1.5 అడుగు మాత్రమే కనిపిస్తూ ఉందంట అక్కడ. ఆ ఆలయ ప్రాంగణంలో అనేక కుటుంబాలు నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆలయం కప్పు మీదకి చేరి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. వరదలు వచ్చేసాయి, ఇంకేం చేస్తారు, ఆ కప్పు మీదకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను దక్కించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక తల్లి, 6 మాసాల బిడ్డ, ఒక ఆవు, పిల్లి, 3 కుక్కలతో కలిసి మొత్తం 42 మంది ఉన్నారంట ఆ ప్రాకారం మీద, ఆ పైన గోపురం పైన. వీళ్ళంతా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ రాయి మీదే ఉన్నారు. ఆ పైన గోపురం మీదే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాదాల కింద చూస్తే భయంకరంగా వరద నీరు ప్రవహిస్తుంది. మనం కొంచెం నీళ్ళు ఉంటేనే అక్కడ వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం. ఆ వరద నీరు అలా ప్రవహిస్తూ ఉంది. పైనేమో కుండపోతగా వర్షం, పైనుంచి కుండపోతగా వర్షము, కింద చూస్తే వరద నీరు ప్రవహిస్తా ఉంది. వాళ్ళందరూ నిరంతరము స్వామిని కోరుకుంటున్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అదే నామస్మరణ. ఇంకా అంతకుమించి వాళ్ళు ఇంకేం చేయగలరు పాపం. అలాగ వాళ్ళు దత్తప్రభువుని ప్రార్థిస్తానే ఉన్నారు. ఒకనాటి రాత్రి సమీపంలో అంగల్గి అనే గ్రామంలో నివసిస్తున్నటువంటి రామచంద్ర కులకర్ణి అనే ఆయనకి సాక్షాత్తు శ్రీ గురువు కలలో దర్శనమిచ్చి ఆ విధంగా వాళ్ళందరూ బాధపడుతున్నారు, నువ్వు ఎలాగైనా వాళ్ళని వెళ్ళి రక్షించు అని ఆయన కలలో కనిపించి చెప్పారు. అలా కనిపించి చెప్పడం వల్ల ఆయన వెంటనే ఒక పడవ తీసుకొని, దాన్ని పాత పడవది, దాన్ని గబగబా రిపేర్ చేయించుకునేసి ఆ పడవని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎలాగో రక్షించారు. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు నిరంతరము కూడా శ్రీపాద నామస్మరణ చేయడము, ఆ నామస్మరణ చేయడం వల్ల ఆయనకి కలలో కనిపించడము, ఆయన వచ్చి వాళ్ళని రక్షించడము, అవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ గారు చివరగా చెప్తూ ఉన్నారు. మాస్టర్ గారు గాంధాపురంలో 1973లో వెళ్ళినప్పుడు బాబా జీవి చరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులు అలా అక్కడే ఉన్నారంట మాస్టర్ గారు. మధ్యాహ్నం భిక్షకు వెళ్ళడం అక్కడ ఆచారం, ఇది కూడా మనకి తెలుసుకున్నాము. ఆ మధ్యాహ్నం భిక్షకు వెళ్ళడము అక్కడ అందరూ వెళ్తారంట. గాంధాపురంలో ప్రతిరోజు కూడా భిక్షకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పటికీ గాంధాపురంలో శ్రీపాద స్వామి ఏదో ఒక రూపంలో అక్కడికి భిక్షాటనికి వెళ్తారని అందరూ చెప్తూ ఉంటారు. అందుకని ఏ రూపంలో వస్తారో అనే విషయం ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ భిక్షాటనికి అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఒక మెడ్రాస్ నివాసి తోటి మాస్టర్ గారు అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు ఆ మెడ్రాస్ నివాసి మద్రాస్ ఆయన అంటాడనమాట, ఇలా అంటూ ఉంటారు కదా, అది నిజమో కాదో తెలియదు అని. ఆయనకేమో ఆ రోజు జ్వరం వచ్చి ఉంటుంది, అందుకని ఆయన భిక్షాటనికి వెళ్ళరు. మాస్టర్ గారు వెళ్ళిపోతారు. ఆ మెడ్రాస్ ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే మెడ్రాస్ ఆయన ఇంకా భిక్షాటనికి వెళ్ళకుండా రూమ్ లో పడుకో ఉన్నాడు. తర్వాత ఆయన మెలకు వచ్చిన తర్వాత ఒక 4 గంటలకు అనుకుందాం, మధ్యాహ్నం అయిపోయింది, 4 గంటలకు మెలకు వచ్చిన తర్వాత భిక్షాటనికి వెళ్దామని వెళ్ళారు. ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడే కదా నువ్వు వచ్చి భోజనం తీసుకెళ్ళావు, భిక్ష తీసుకెళ్ళావు అని అందరూ అంటున్నారు. అంటే ఆ మద్రాసు నివాసికి ఏంటంటే అనుమానం ఉంది కొద్దిగా, రోజు భిక్షాటనికి శ్రీపాద వల్లభులు వెళ్తున్నారు అంటున్నారు కదా, అది నిజమా కాదా అనే డౌట్ ఉండడం వల్ల ఆ అనుమానాన్ని ఆ విధంగా ఆయన నివృత్తి చేస్తున్నారు ఇక్కడ స్వామి. రోజు నువ్వు ఇందాక కదయ్యా వచ్చావు, భిక్ష తీసుకొని వెళ్ళావు, మేము ఇవ్వం ఇంకా అని చెప్పారు. అంటే ఇంకా అప్పుడు ఆయనకి రూమ్కి వచ్చి అన్నారనమాట, అంటే ఆ రూపంలో ఆ మద్రాసు నివాసి యొక్క రూపంలో శ్రీపాద వల్లభ స్వామి వెళ్ళి అక్కడ భిక్ష తీసుకున్నారు అని ఇక్కడ మాస్టర్ గారు మనకి తెలియజేశారు. తర్వాత ఇక్కడ అప్పటి నుంచి గురు చరిత్ర చేయాలని మాస్టర్ గారు చూశారంట. ఎప్పుడైతే ఆ లీలను చూశారో అప్పటి నుంచి 1973 అప్పటి నుంచి గురు చరిత్ర చదవాలని చెప్పి మాస్టర్ గారు చాలా ఎదురు చూశారు. కానీ తెలిసిన భాషలలో మాస్టర్ గారికి ఆ గ్రంథము దొరకలేదు. చివరికి బాబానే ప్రార్థించాడు ఆయన. అంటే ఎటువంటి సంకోచం వచ్చినా గానీ మనం ఆ భగవంతున్నే వేడుకోవాలి కాబట్టి అందుకని బాబాని ప్రార్థించాడు.
తర్వాత ఒకసారి షిరిడీలో ఒక సప్తాహ పారాయణ ధ్యానము చేయాలని వెళ్ళినప్పుడు రెండవ రోజే ఎప్పుడూ జరగని రీతిలో పూణేలో ఒక మిత్రుని చూడాలని కోరిక కలిగి పూణేకి మాస్టర్ గారు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేనందువల్ల ఊరు చూద్దామని బయటికి వెళ్ళారు మాస్టర్ గారు. దారిలో పూల దుకాణం చూడగానే ఒక చిత్రమైన ప్రేరణ కలిగి ఆ దుకాణంలోకి వెళ్ళి ఇక్కడ ఎవరైనా దర్శించదగిన మహాత్ములు ఉన్నారా అని అడిగారు. అంటే మాస్టర్ గారికే తెలియదు, వెళ్ళి ఆ పూల దుకాణం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా చూడగలిగినటువంటి మహాత్ములు ఉన్నారా అని అడిగితే అతడు ఎంతో శ్రద్ధగా చెప్పిన మాటను అనుసరించి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యులైనటువంటి గులమణి మహారాజ్ ఆయన్ని దర్శించారు మాస్టర్ గారు. అప్పుడు గులమణి మహారాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటల సందర్భంలో మాస్టర్ గారు చెప్పారు, గురుచరిత్ర నాకు చదవాలనుంది, కానీ నాకు తెలిసిన భాషలలో గురుచరిత్ర లభించడం లేదని అంటే అప్పుడు ఆయన సంస్కృతంలో రాసినటువంటి గురుచరిత్ర సమస్లోకి శ్రీ సంహితాయన గురు ద్విసాహస్రి అనే దాన్ని మాస్టర్ గారికి ఇచ్చారు. వాటిలో శ్రీ దత్తస్వామి యొక్క ప్రత్యేకమైన ఆదేశంతో వ్రాయబడిన ద్విసాహస్రి తెలుగులో అనువదించి పారాయణ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం చదివేటటువంటి గురుచరిత్ర అనేది సంస్కృతంలో ముందే మనకి ఇంట్రడక్షన్ లో ఉంది, గురుచరిత్రలో ఉంది. సంస్కృతంలో రచించబడినటువంటి శ్రీ గురు సంహితాయన ద్విసాహస్రి నుంచి తెలుగులోకి రాయబడినటువంటి గురుచరిత్రని మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాం. అంటే మాస్టర్ గారు మనకి ఏ గ్రంథాన్ని అందించాలన్నా కూడా ఎంతో తప్పించి మనకి లీలామృతం కావచ్చు, గురుచరిత్ర కావచ్చు, ఏది నిజం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయన 32 గ్రంథాల దాకా ఉన్నాయి ఆయన రచించినటువంటి గ్రంథాలు. ఆ గ్రంథాలన్నీ కూడా మనకి ఎంతో కష్టపడి మాస్టర్ గారు అందించారు. ఈ రోజు ఈ దత్త జయంతి రోజు మనం పిఠాపురము, గాన్గాపురము ఒకసారి దర్శించిన వాళ్ళకైతే మళ్ళీ అవన్నీ ఒకసారి వెళ్ళి వచ్చినట్లుగా అనుభూతి చెంది ఉంటాము. వెళ్ళకపోతే ఆ ప్రదేశాన్ని మనము కళ్ళతోటి దర్శించినట్టుగా భావిద్దాం. ఫస్ట్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు దత్తాత్రేయ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.